హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. రీసెంట్గా టీఎస్ ఈ పాస్ ద్వారా ఫ్రెష్ స్కాలర్షిప్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలనే దాని గురించి చెప్పుకున్నాము. అయితే ఈరోజు స్కాలర్షిప్ రెన్యువల్ ఎలా చేసుకోవాలో చెప్పుకోబోతున్నాము. సో ఇందుకోసం మనం టీఎస్ ఈ పాస్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. అందులో ఇదివరకు చెప్పిన విధంగా పోస్ట్ మెట్రిక్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పేజ్లో రెన్యువల్ రిజిస్ట్రేషన్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతామని చూపిస్తూ ఉంటాయి. సో వీటి మీద టిక్ మార్క్ పెట్టుకొని అప్లై నౌ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి మెయిన్ రెన్యువల్ అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ప్రీవియస్ ఇయర్లో స్కాలర్షిప్కి అప్లికేషన్ చేసుకున్న ఐడిని ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ ఐడి తెలియకపోతే ఎలా తెలుసుకోవాలనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ తర్వాత కింద ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డులో స్టూడెంట్ నేమ్ ఏ విధంగా ఉందో ఆ నేమ్ని ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ రెన్యువల్ అప్లికేషన్లో మనం కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అండ్ కొన్ని డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇందులో మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఎస్ మీద టిక్ పెట్టేసి కొత్త మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. లేదనుకుంటే నో మీద టిక్ మార్క్ పెట్టేసి కిందికి స్క్రాల్ చేయాలి. కాలేజ్ డీటెయిల్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ పెట్టేసి చేంజ్ చేయొచ్చు, లేదంటే అలాగే ఉంచవచ్చు. తర్వాత ఇక్కడ మనం కాలేజ్ అడ్మిషన్ డేట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే 2024లో మీకు ఏ డేట్ నుండి క్లాసెస్ స్టార్ట్ అయ్యో ఆ డేట్ ఎంటర్ చేయాలన్నమాట. తర్వాత డే స్కాలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ పెట్టేసి చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే నో అలాగే ఉంచేసి, అలాగే అడ్రస్ కూడా సేమ్ చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాంక్ ఆధార్తో సీడ్ అయిందా లేదా అడుగుతుంది. సో ఎస్ పెట్టాలి కంపల్సరీ. తర్వాత మెయిల్ ఐడి కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎస్ పెట్టేసి చేంజ్ చేసుకోవచ్చు. ఇక చివరగా ఒక 3 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది ప్రీవియస్ పాస్ అయిన మెమో, అంటే ఫస్ట్ ఇయర్లో పాస్ అయిన మెమో లేదా సెకండ్ ఇయర్లో పాస్ అయిన మెమో ఏదైతే ఉంటుందో అది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అది కూడా 100 KB లోపల జేబీజీ ఫార్మాట్లో ఉండాలి. సెకండ్ వచ్చేసి ఇన్కమ్ డిక్లరేషన్ ఫామ్ లేదా ఇన్కమ్ అఫిడవిట్ ఫామ్. సో ఈ ఫామ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ప్రింట్ తీసుకోవాలనే దాని గురించి నేను మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అది కూడా 100 KB జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత కాలేజ్ బోనోఫైడ్ సర్టిఫికేట్ ఈ ఇయర్ది అంటే 2024ది ఈ ప్రెజెంట్ కాలేజ్ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా స్కాన్ చేసి 100 KB లోపల అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చా కోడ్ని యాజ్ టీజ్గా ఎంటర్ చేసి ఇక్కడ కింద టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేస్తే మీకు అక్నాలెడ్జ్మెంట్ అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది 2 వస్తాయి. వీటిని రెండింటిని ప్రింట్ తీసుకొని మీరు కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు ఈ కేవైసీ ప్రాసెస్ అనేది ఉంటుంది. అది మీ సేవలో చేసుకుంటే మీకు స్కాలర్షిప్ అప్రూవ్ అయ్యి ఫండ్ రిలీజ్ చేసినప్పుడు అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది. సో అర్థమైంది కదా. ఈ విధంగా ఈజీగా మీరే స్వయంగా స్కాలర్షిప్ రెన్యువల్ అనేది చేసుకోవచ్చు. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు లైక్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.